అందరికీ నమస్తే అండి. తెలుగులో ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్లో అతనికి మిలియన్స్ ఆఫ్ ఫాలోయర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా దాదాపుగా 13 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. మంత్లీ రెవెన్యూ 30-40 లక్షలకు పైగా వస్తుంది. ఏ వీడియో పెట్టినా వ్యూస్ మిలియన్స్లోనే ఉంటాయి కాబట్టి టాప్ యూట్యూబర్ అనుకోవచ్చు. ప్రపంచ దేశాలన్నీ చాలా వరకు 120-130 దేశాలు తిరిగాడు. సో ఆయన ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దానికి కారణం ఏంటంటే గతంలోనే నా అన్వేష్ మీద చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. హైదరాబాదు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక 18 చోట్ల అతని మీద కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. ఫిర్యాదులు అయితే అన్నీ వచ్చాయి. ఎఫ్ఐఆర్లు మాత్రం 4-5 చోట్ల మాత్రమే కట్టారు. అందులో హైదరాబాద్లో ఖచ్చితమైన ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఈ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్లో ఉండగా అయితే పోలీసుల మీద పెద్ద ప్రెజర్ ఏమీ లేదు. సాధారణంగా పోలీసుల మీద ప్రెజర్ ఉందనుకోండి, ఒక కేసులో ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత పోలీసులు కొన్ని రోజులు అలర్ట్గా ఉంటారు. అరే ఎఫ్ఐఆర్ రికార్డ్ అయింది, సో రేపు పొద్దున మనల్ని అడుగుతారు, ఈ ఎఫ్ఐఆర్ మీద మీరు ఏం చేశారు, ఏం చర్యలు తీసుకున్నారు, వాడిని పట్టుకొచ్చారా లేదని అడుగుతారు అని చెప్పి పోలీసులు కాస్త కంగారు పడతారు. కాకపోతే ఈ కేసులో పెద్దగా ప్రెజర్ ఉండదు వాళ్ళ మీద. అందులోకి ఆ సిపి సజ్జనార్ గారు ఈ నా అన్వేష్తో గతంలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. వాళ్ళిద్దరికి ఎంతో కొంత సోషల్ మీడియా కనెక్షన్ అయితే ఉండే ఉంటుంది మేబీ. అంటే ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నారు కాబట్టి అంతకుముందు ఆయన ఎవరు అన్వేష్ సజ్జనార్ గారిని కాంటాక్ట్ అయ్యే ఉంటారు, ఈయన రెస్పాండ్ అయ్యే ఉంటారు. ఆ తర్వాత మేబీ ఈ కేసు నమోదైన తర్వాత ఆయన ఒక సిపి హోదాలో అతను ఒక ఎంతైనా నిందితుడు కాబట్టి, నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి కాబట్టి అతను కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా మార్చేసాడేమో. సో ఓవరాల్గా నిన్న అయితే మాత్రం పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఇదిలా ఉంటే వీడికి ఎంత బుర్ర తిరుగుడంటే నిన్న మళ్ళీ ఒక వీడియో చేశాడండి. రామభద్రస్వామి ఉంటారు కదా పెద్ద ఆయన కొంచెం కొన్ని లోపాలు ఉన్నాయి ఆయనకి. సో ఆయన మాటల్లో కావచ్చు, ఆయన చూపులో కావచ్చు లోపం ఉంది. ఆయన్ను వ్యక్తిగతంగా హేళన చేస్తూ ముసలినా కొడక అని అంటావు నీకెందుకు అని చెప్పి అతన్ని చాలా దారుణంగా మాట్లాడాడు ఈయన. బహుశా ఇతను కాషాయ వస్త్రాలు వేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా విమర్శించాలని టార్గెట్ పెట్టుకున్నాడేమో అన్వేష్. బత్తాయి అంటాడు. బత్తాయి అంటే అతను ఏంటో మొన్న మధ్య క్లారిఫికేషన్ ఇచ్చాడు. లేదు బత్తాయి అంటే బీజేపీ వాళ్ళు ఎందుకు అవుతారు, ఆరెంజ్ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఎందుకు అవుతారు, ఆరెంజ్ వస్త్రాలు అంటే ఆరెంజ్ కదా, అది నారింజకాయ కదా, నారింజ వేరు బత్తాయి వేరు. సో మీరు ఊరికే భుజాలతో అడుగుకుంటున్నారు, నేను బీజేపీ వాళ్ళ జోలికి రావట్లేదు. సో అలా వాళ్ళు ఎవరిని నేనేమన్నాను, నేను బత్తాయి అనేది వేరే ఉద్దేశంతో అని చెప్పి ఆయన ఏదో వేరే లాంగ్వేజ్ చెప్పుకొచ్చాడు. సో కానీ ఒకటి మాత్రం నిజం, ఇన్ని కేసులు జరుగుతాయి, ఇంత వివాదం ఉన్నప్పుడు కూడా అతను రాజేసిన అగ్గి ఇంకా చల్లారకముందే మళ్ళీ కొత్తగా ఆయన ఒక స్వామీజీని వెక్కిరించడం, హేళనగా మాట్లాడడం, అతను వ్యక్తిగతంగా దూషించడం చేశాడనమాట. సో నిన్నటికి నిన్న ఆయన వీడియో పోస్ట్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. సో దీంతో మళ్ళీ రగిలిపోతున్నారు హిందువులు. అతన్ని అరెస్ట్ చేయమని ప్రెషర్ పెడుతున్నారు. మళ్ళీ కొత్తగా కొన్ని చోట్ల కేసులు నమోదవుతున్నాయి. సో అన్వేష్ అనే వ్యక్తి మారే వ్యక్తి కాదు. అతను చాలా తెలివైనోడు, చాలా మాటకారి, బతక నేర్చినోడు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అవని, యూట్యూబే బ్లాక్ అవని అందరూ అనుకుంటున్నారు. ఏముంది యూట్యూబ్లోనే కదా అతని ఆదాయం అంతా, నెలకు 40 లక్షలు యూట్యూబ్ నుంచి వచ్చేసరికి అతనికి కన్ను మిన్ను ఆనట్లేదు, అతనికి నచ్చినట్టు చేసుకుంటున్నాడు అనుకుంటారు. యూట్యూబ్ బ్లాక్ చేసినా సరే అతను బతికేయగలడు. ఎందుకంటే అతను అన్ని దేశాలు తిరిగాడు కాబట్టి ఏ దేశంలో ఎలా బతకొచ్చు అనేది అతనికి తెలుసు. సో ఎక్కడైనా బతికేస్తాడు. అన్ని దేశాలు ఆ ఎక్స్పీరియన్స్ గడించాడు. ఆ మాటగారితనం, ఆ తెలివితేటలు ఉన్నాయి. సో అదే అతని కాన్ఫిడెన్స్. ప్లస్ పోలీసులు కూడా అతన్ని పట్టుకోలేరనే నమ్మకం, కాన్ఫిడెన్స్. సో ఇదంతా పోలీసులు ఎంత సీరియస్గా ఈ కేసును డీల్ చేస్తారో అనే దాని మీద ఆధారపడి ఉంటారు. లేకపోతే పోలీసులు ఇంకా ఊరుకునే కొద్దీ అతను మరింతగా రెచ్చిపోతాడు. అతని మాటల వలన మనోభావాలు దెబ్బతిండమే కాదు, వర్గాల మధ్య వైషమ్యాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో రాను ఇది ఎక్కువైపోద్ది. అప్పుడు పోలీసులు ఇంకా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయిపోద్ది. సో అందుకే నా అన్వేష్ విషయంలో పోలీసులు కూడా సీరియస్గానే ఉన్నారంట. చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ.